హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD వెల్కమ్ టు టాలీవుడ్ బస్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. మన తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ కమెడియన్లుగా ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో బ్రహ్మానందం, ఆలీ, బాబు మోహన్ వంటి వారు ముందు వరుసలో ఉంటారు. ఇక వీరితో పాటుగా కమెడియన్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో సుధాకర్ ఒకరు. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్గా గుర్తింపు పొందినప్పటికీ కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాత్రం స్టార్ హీరోగా కొనసాగారు. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో తన కెరియర్ మొదలుపెట్టిన సుధాకర్ అక్కడ వరుస హిట్ సినిమాల ద్వారా స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన స్టార్డమ్ చూసిన వారందరూ తనని ఎలాగైనా ఇండస్ట్రీలో అణచివేయాలని భావించి కొందరు ఉద్దేశపూర్వకంగానే అవకాశాలు రాకుండా పూర్తిగా తనని తొక్కేశారు. ఇక ఈయన అక్కడే హీరోగా కొనసాగుతూ ఉంటే ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్కు మించి స్టార్ హీరో అయ్యేవారు. ఇలా కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో అవకాశాలు లేకుండా చేయడంతో ఈయన తిరిగి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక్కడ మాత్రం హీరోగా కాకుండా కమెడియన్గా నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న ఈయన ఉన్న ఫలంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సుధాకర్ ప్రస్తుతం గుర్తుపట్టలేని పొజిషన్లో ఉన్నారు. అయితే ఇటీవల వీల్ చైర్లోనే కొన్ని ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇలా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న సుధాకర్ ఇటీవల నాగ్బాబు కొత్తగా ఏర్పాటు చేసిన మీడియా ఛానల్లో పాల్గొన్నారు. ఇలా తన కొడుకు బెన్నీ త్వరలోనే ఇండస్ట్రీలోకి రాబోతున్న నేపథ్యంలో ఈయన పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన తన చివరి సినిమా గురించి, అలాగే సినిమా ఇండస్ట్రీకి దూరం కావడం గురించి మాట్లాడారు. తాను చివరగా వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతి సినిమాలో నటించానని తెలిపారు. అదే తన చివరి సినిమా అని, అయితే నేను ఉన్న ఫలంగా సినిమా ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడటమే అని తెలిపారు. ఇలా బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా పూర్తిగా అనారోగ్యానికి గురయ్యానని, అందుకే సినిమాలలో నటించలేకపోయానని తెలిపారు. నేను సినిమాలలో నటించకపోయినా నా స్థానాన్ని నా కొడుకు బెన్నీ పూర్తి చేస్తారని, ఆయనకు మీ ఆశీస్సులు అందరివి ఉండాలని తెలిపారు. అనంతరం బెన్నీ మాట్లాడుతూ, నాన్నకు ఇప్పుడు కూడా సూట్ అయ్యే పాత్ర ఏదైనా వస్తే తిరిగి తనని సినిమాలలోకి తీసుకువస్తానని బెన్నీ వెల్లడించారు. చూశారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూసినట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ, బై బాయ్.